నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. మొన్న రీసెంట్గా మనం ఒక ఇంటర్వ్యూ చేసాం. ఏంటంటే చింతా రాజశేఖర్ గారికి ఒక తన డ్రెస్ చూసి, కోట్ చూసి, ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారేమో అన్న డౌట్తో ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ఆ ఇంటర్వ్యూ కొంచెం వైరల్ అయిన తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్స్ వచ్చి ఎక్కడ పోటీ చేస్తున్నాడు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, టికెట్ ఎవరు ఇస్తారు, ఇస్తే చింతా రాజశేఖర్ గారికి మేము ఎందుకు ఓట్లు వేయాలి అన్నట్టు నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, కామెంట్స్ వచ్చాయి, చాలానే జరిగాయి. అసలు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఓట్లు ఎందుకు వేయాలి అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. మన ముందున్నారు చింతా రాజశేఖర్ గారు. నమస్తే సార్. సార్, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, సరే చేశారే అనుకోండి, మేము ఎందుకు ఓట్లు వేయాలి, ఎక్కడ పోటీ చేస్తున్నారు, మీరు టికెట్ ఎవరు ఇస్తారు? టికెట్ ఎవరు ఇస్తారు అంటే, ఇప్పుడు నేను కెమెరా ముందర నా విశ్లేషణ కానీ ఎనాలిసిస్ కానీ ఇవ్వడం అనేది గత 7 సంవత్సరాలుగా అందరూ చూస్తున్నారు. అది అయిపోయిన తర్వాత నాకున్న రాజకీయ పరిపక్వత ఏంటి, రాజకీయ పరిజ్ఞానం ఏంటి, కొంతమందికి ఒక అసెస్మెంట్ వచ్చింది. నేను తెలుగు ఛానల్సే కాదు, నార్త్లో హిందీ ఛానల్స్ డిబేట్స్లో కూడా, ఇంటర్వ్యూలో కూడా నా వాయిస్ తీసుకుంటారు. జాతీయ ఛానల్లో జాతీయ అంశాల మీద కూడా నా వాయిస్, నా వ్యూస్ తీసుకుంటారు. ఎస్పెషల్లీ ఈవీఎం మ్యానిపులేషన్ మీద. ఈవీఎం మ్యానిపులేషన్ మీద చింతా రాజశేఖర్ ఏం చేసిందంటే, భారతదేశం మొత్తం అంటే పరకాల ప్రభాకర్ గారి దగ్గర నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ ఏమంటారంటే ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అని గగ్గోలు పెడుతున్నారు. మాకు దెబ్బ తగిలింది, మాకు దెబ్బ తగిలింది, మాకు దెబ్బ తగిలింది అని బాధపడుతున్నారు. చింతా రాజశేఖర్ ఇంకోసారి దెబ్బ తగలకుండా ఏం చేయాలి, చింతా రాజశేఖర్ మాట్లాడుతున్నావు. నీకు దెబ్బ తగిలిందని చెప్తున్నావు కదా, పరకాల ప్రభాకర్ ఇంత మాట్లాడుతున్నావు కదా, దెబ్బ తగిలిందంటానికి ఆధారాలు ఏవి? పరకాల ప్రభాకర్ గారు ఎన్నికల కమిషన్ చేత నేను తప్పు చేశానని ఒప్పించగలరా? చింతా రాజశేఖర్ ఒప్పించాడు. ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టులో నుంచోబెట్టించి, నువ్వు ఈ తప్పులు చేశావు అంటే నిజమే, నేను ఈ తప్పులు చేశాను, నేను సరి చేసుకుంటాను అని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో ఒప్పుకుంది. అది చింతా రాజశేఖర్ కెపాసిటీ. సో అటువంటి పవర్స్ ఉండి ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఉన్న నాయకుడు కావాలంటే పార్టీ టికెట్లు ఇవ్వాలి. ఇంకో చెప్తాను, అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద నేను 2021 నుంచి ఎనాలిసిస్ చేస్తున్నాను. ఫిగర్స్తో సహా ఎంత పెద్ద భారీ మోసం అని చెప్తానే ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమీప వ్యక్తులకి కూడా ఈ వ్యూహం మీరు ఎన్నికల్లో అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే సమస్య లేదని చెప్పాను. ఏంటి అంటే, అమరావతి అనేది 5 లక్షల కోట్ల స్కామ్. ఆ 5 లక్షల కోట్ల ఫిగర్ మనం చెప్పేది కాదు, చంద్రబాబు నాయుడు నోట్లోంచిన అంకెలని విశ్లేషించి ప్రజలకు వివరిస్తే చంద్రబాబు నాయుడు తనంతట తానే ఒప్పుకున్నాడు అమరావతిలో 5 లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని. అది మనం ప్రజలను కన్విన్స్ చేయగలిగాం. అది కన్విన్స్ చేయగలిగినట్టయితే భారతీయ జనతా పార్టీ 5 లక్షల కోట్ల స్కామ్స్ సరైన చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకునేది కాదు అనేది నా వాదన. జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈమెయిల్స్ పంపించడం జరిగింది. భారీ ఫీజు కూడా అడగటం జరిగింది. చాలామంది ఆ భారీ ఫీజు ఎంత 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 ఏముంది అంటే 25 కోట్లు. ఆ స్ట్రాటజీని అమలు చేయడానికి నా ఫీజు 25 కోట్లకు కోట్ కూడా చేయడం జరిగింది. అది తెలుగుదేశంలో ఉన్న నాయకులు, కొలికపూడి శ్రీనివాస్ ఒప్పుకుంటారు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్ ఎత్తుకుంటే చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని ఆయన ఒక యూట్యూబర్తో ఓపెన్గా అన్నాడు. చింతా రాజశేఖర్ ఎత్తుకున్న టాపిక్ ల్యాండ్ పూలింగ్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజలకు వివరిస్తే నారా వారు రాజకీయాల్లో ఉండరు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇంకా నారా దేవాష్ రూల్డ్ అవుట్, నారా ఫ్యామిలీ చాప్టర్ క్లోజ్ అని కొలికపూడి శ్రీనివాస్ అన్నారు. ఇది పాస్ట్. 2 days బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది కూటమి పార్టీలో ఒక నాయకుడి దగ్గర నుంచి. అమరావతి మీద నువ్వు
అత్యంత కూలంకషంగా విశ్లేషించి అదొక ఇన్వెస్టిగేటివ్ సిబిఐ ఎంక్వైరీ లాగా చేసి ప్రజలు ముందర పెట్టావు, వైసీపీకి చెప్పావు, వైసీపీ పట్టించుకోలేదు. వైసీపీకి ఏదో ఫీజు చెప్పానంటున్నావు, వైసీపీ పట్టించుకోలేదు. మావిగన్ కూడా అటువంటి పనికిరాని ప్రాజెక్ట్ అని నువ్వు గనక చెప్పగలిగితే, అటువంటి ఆధారాలతో నిరూపించగలిగితే, నువ్వు వైసీపీకి ఏ ఫీజు అయితే కోట్ చేశావో దానికి డబల్ మేము ఇస్తాం. అంటే ఏంటి, కూటమి నాయకులు కూడా రాజశేఖర్ టాలెంట్ అనే ఇంటెలెక్చువల్ కెపాసిటీని గుర్తించారు. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే ఏం చెయ్యాలి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ఎన్నికలు కావాలంటే ఏం చెయ్యాలి అని తీవ్రమైన తర్జన భర్జన పడుతుండగా ఉత్తరప్రదేశ్లో లక్నోకి చెందిన ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్, ఇట్లా చింతా రాజశేఖర్ ఆయన దగ్గర అత్యంత విలువైన సమాచారం ఉంది, ఆయన ఒకసారి పిలిపించండి అంటే లక్నో పిలిపించండి అని చెప్పడం జరిగింది. మా అబ్బాయి వివాహం కారణంగా నేను వెళ్ళలేదు, మే ఫస్ట్ వీక్లో నేను వెళ్తాను. అఖిలేష్ యాదవ్ గారితో బ్యాలెట్ పేపర్ ఎన్నికలు తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అనే అంశం అఖిలేష్ యాదవ్ గారు గుర్తించారు చింతా రాజశేఖర్ని. ఎన్నికల సంఘం 1 జూన్ 2024 ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇచ్చింది, ఈవీఎంలో అవకతవకలు ఎలా పట్టుకోవాలి అని. అదే అత్యంత ఆ డాక్యుమెంట్ల ఆధారంగానే మనం ఎన్నికల సంఘం ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వారితో కుమ్మక్కైంది అని రుజువు చేయొచ్చు. ఆ డాక్యుమెంట్ని ఛాలెంజ్ చేస్తేనే 9 అంశాలలో మీరు కుమ్మక్కైనట్టు స్పష్టంగా దీంట్లో కనపడుతుంది అని ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం అది పెద్ద రచ్చ కాకుండానే నిజమే మేము తప్పులు చేశాము, తప్పులు ఒప్పుకొని 17 జూన్ 2025 అంటే సంవత్సరం 17 రోజుల తర్వాత తమ ఎస్ఓపిని సవరించింది. ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టులో నిలబెట్టి నువ్వు చేసింది తప్పు అని ఒప్పించి ఇంకో ఎస్ఓపి ఇప్పించిన ఇంటెలెక్చువల్ కెపాసిటీ చింతా రాజశేఖర్ది. అంటే సార్ నాకు ఒక డౌట్ ఏంటిదంటే, ఒక నలుగురు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి అంటే ఎందుకు ఇవ్వాలి అంటున్నారంటే, అదే ఇచ్చేస్తారని చెప్పేసి మీరు ఫిక్స్ అయితే నేను ఇస్తాను. నేను ఆ ఇంటర్వ్యూలో చెప్పాను, మన దగ్గర న్యాయ పైసా లేదు, న్యాయ పైసా లేకుండా మనం టికెట్ ఆశించడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఏ ఆధారంగా ఇవ్వాలి అంటే ఇంటెలెక్చువల్ కెపాసిటీ. అండ్ ఇప్పుడు ఇది ఎంత అవద్దు, దళిత క్రైస్తవులు చర్చిలకు వెళ్తే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ పోతుంది అని సుప్రీంకోర్టే ఇచ్చింది. దీనిని కూడా ఎలా ఛాలెంజ్ చేయొచ్చో మీరేమైనా ఇవ్వగలరని అమలాపురం నుంచి ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నాకు ఫోన్ చేశారు. ఓకే, దళిత క్రైస్తవులు చర్చిలకు వెళ్తే వాళ్ళ సర్టిఫికేట్ క్యాన్సిల్ కాకూడదు. దళిత కాదు సార్, ఎవరైనా కులం మార్చుకుంటే కాదు, దళితులు చర్చికి వెళ్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు సర్టిఫికేట్. ఎస్సీ సర్టిఫికేట్ అంటే హిందూ సర్టిఫికేట్ హిందూ అని ఉంటుంది, ఆయన చర్చికి పోయినట్టు ఆధారాలు చూపిస్తే సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తుంది. అది ఓన్లీ దళిత వాళ్ళకు వస్తుంది. సో దాన్ని ఛాలెంజ్ చేయడానికి మీరు ఏమైనా ఇవ్వగలరా? ఎందుకంటే మీరు ఎన్నికల సంఘాన్ని ఈవీఎం విషయంలోనే వాళ్ళ దీన్ని మీరు చేయగలిగినారు. అలాగే అమరావతి ల్యాండ్ పూలింగ్ మీద మీ వాదనలు వింటున్నాము. జనసేన ఇన్సూరెన్స్ స్కామ్ని మీరు బయట పెట్టారు. కాబట్టి దీని మీద ఏమైనా ఇవ్వాలంటే నేను దాని మీద ఇంత దృష్టి పెట్టలేదు అని నవ్వుతో మాట ఫీజు ఏమాత్రం ఇస్తారో అన్న. మీరు ఎంత చెప్తే అంత సార్. నేను కూటమి నాయకుడు అని చెప్పాను కదా, కూటమి నాయకుడు మావిగన్ పనికిరాని ఒక దీని అని మీరు ఏమైనా సరే కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఇస్తే మీరు కోరిన ఫీజు డబల్ ఇస్తాం. మీరు వైసీపీకి ఎంత కోట్ చేశారో దానికి డబల్ ఇస్తాము. అంటే ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి ఎంత ఇస్తారో ఈజీగా సరిపోతుంది అని తర్వాత అన్నారు. అది సరిపోకపోతే బ్లాంక్ చెక్ అన్నారు ఆయన కూడా. బ్లాంక్ చెక్ ఇస్తాము, మీరు రాసుకోండి. మావిగన్ ఫీజిబుల్ కాదు, ప్రజలకు ఉపయోగకరమైనది కాదు, ప్రజలకి నష్టకరమైందని మీరు కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. ఎలా అయితే అమరావతిలో ఆయన ఏ మాట కూడా అన్నాడు, ఎలా అయితే మీరు అమరావతి అనేది 5 లక్షల కోట్ల స్కామ్ అని కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ పెట్టారో, అలాగే మావిగన్ విషయంలో కూడా మీరు ఒక కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ పెడితే మేము డెఫినెట్గా మీరు దానికి ఎంతైతే కోట్ చేశారంటున్నారో, ఎందుకంటే చీఫ్ సెక్రటరీ గారికి నాకు కొటేషన్ పంపించాం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి కూడా నాకు కొటేషన్ ఏంటో తెలుసు, దానికి డబల్ ఇస్తామని వాళ్ళు ప్రపోజల్ పెట్టారు. లేదా అది సరిపోకపోతే మీ బ్లాంక్ చెక్ అండి, మావిగన్ ప్రజలకు ఉపయోగకరం కాదు అని మీరు
కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వగలిగితే అన్నారు. నేను అసలు మావిగన్ మీద అంత దృష్టి పెట్టలేదండి, ఆ దిశగా ఆలోచించలేదంటే చెప్పండి, మీకు ఏమన్నా తడితే మీరు ఏమైనా స్టడీ చేస్తే చెప్పండి అంటే లేదండి మా అబ్బాయి పెళ్లి పనిలో బిజీగా ఉన్నానని దాటవేయడం జరిగింది. ఓకే, ఇది ఒకటి కాదు, ఇంకొకటి సార్ అది మీరు నిజంగానే చేసుంటే ఎమ్మెల్యేగా నిలబడడానికి వచ్చే డబ్బులు వచ్చేటివి కదా. ఇప్పుడు ఇక్కడ 2 days కదా అయింది వాళ్ళు మాట్లాడి. మా అబ్బాయి పెళ్లి రోజు ఒక కాల్ చేశారు వాళ్ళు. నేను వాళ్ళ పెళ్లి ఉంది, రేపు వ్రతం ఉంది, తర్వాత కొన్ని తీర్థయాత్రలకు వెళ్ళాలి మా అబ్బాయి వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం కాబట్టి. మీరు కూడా వెళ్తున్నారా? మా ఫ్యామిలీ వెళ్తున్నాం. మా అబ్బాయి, మా కోడలు, మా అల్లుడు, మా అమ్మాయి, మా మిసెస్, మా మదర్, నేను. అంటే మీరు కొన్ని విషయాల్ని నమ్మరని తెలుసు. దేవుని నమ్మను కానీ వాళ్ళతో పాటు నాకు అది ఒక సైట్ సీయింగ్ అనుకోండి. అక్కడ అంటే అక్కడ ఆ దేవాలయాలు ఎలా కట్టారు, ఆర్కిటెక్చర్ ఏంటి, బౌద్ధానికి దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, అవన్నీ నేను చూస్తూ ఉంటాను. నా స్టడీ నేను చేస్తూ ఉంటాను. ఓకే, వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి. మళ్ళీ అక్కడ పోయి ఎమ్మెల్యే మంచిగా లేదు, రోడ్లు మంచిగా వేసారా లేదా, అదేం లేదు అట్లా. సో అదే కాదు, ఇప్పుడు తిరుమల లడ్డు విషయం ఉంది. తిరుమల లడ్డు విషయంలో ప్రస్తుతం టీటీడీ చైర్మన్కి ఘోరమైన పరాభవం. అంటే లడ్డు విషయమే కాకుండా ఆయన వ్యక్తిగత అంశాల మీద కూడా ఘోరమైన పరాభవం. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో తన ముద్ర వేసుకునే ఒక కార్యాచరణ ఏదైనా చేపట్టాలి అని తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిసింది. ఆయన ఏదైనా కార్యక్రమం రూపొందిస్తే ఆయన పేరు టీటీడీ చరిత్రలో సుస్థిరంగా నిలిచిపోయే విధంగా ఏమైనా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారా అని కూడా నా దగ్గరికి అప్రోచ్ అయినారు. అటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా దిశగా ఇవ్వాలా లేదా అనేది ఒకటి. నేనేం చేసినా కానీ ప్రజలకు ఉపయోగపడాలా, మెయిన్ ప్రజలకు ఉపయోగపడాలా. సరే, ఆ పార్టీకి ఎట్లా డెఫినెట్ ప్రజలకు ఉపయోగపడితే డెఫినెట్గా ఆ పార్టీకి ఉపయోగపడుతుంది. అయితే అది కూటమికి పార్టీలు అప్రోచ్ అయితే వాళ్ళకి చేయాలా వద్దా అనే నిర్ణయం ఇంకా నేను తీసుకోలేదు. కాకపోతే మనకి పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి. ఎల్లుండి నా 60వ బర్త్డే. సో ఆ రోజున ఒక నిర్ణయం తీసుకుంటాను నేను. మనం న్యూట్రల్గా ఉండాలా, ఒక పార్టీకి అనుబంధంగా ఉండాలా, లేకపోతే ఏ పార్టీకి అనుబంధంగా లేకుండా ఒక కన్సల్టెంట్గా ఉండి ఎవరికైనా సరే మన ఐడియాలు కన్సల్టెంట్ ఫీజు తీసుకొని మన ఐడియాస్ ఇవ్వడం అనేది అలా కంటిన్యూ చేయాలనేది ఎల్లుండి ఒక నిర్ణయం అయితే నేను తీసుకుంటాను. అండ్ ఇంకోటి సార్, నా క్వశ్చన్ ఏంటిదంటే, మీరు ఒక పార్టీకి, మీ మాటలు ఒక పార్టీకి సపోర్టివ్గా ఉంటాయి. మీ మాటలు విని వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు సీట్ ఇస్తా అంటే అటు వెళ్ళిపోతారా? లేదు, ఆ సీట్ ఇస్తా అంటే డెఫినెట్గా ఆలోచిస్తా. అది గెలిచే పార్టీ ఓడిపోయే పార్టీ అని కాకుండా పొలిటికల్గా మీరు ఇన్ని రోజులు ఎనాలిసిస్ చేసింది ఇది. మరి ఎనాలిసిస్ చేసిందంటే నేను ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఎలా పెంచాలో నా సలహా సూచనలు ఇచ్చే పొజిషన్లో ఆ పార్టీ ఉంటే డెఫినెట్గా ఆలోచిస్తాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.